ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చేరుకున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి అమిరాజ్తో పాటు పలువురు యూనియన్ నాయకులు చిరంజీవిని కలిశారు. సినీ కార్మికులు వారి సమస్యలపై చర్చించేందుకు చిరంజీవితో భేటీ అవుతున్నారు. కొన్ని రోజులుగా కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, భవిష్యత్తులో వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి నాయకులు చిరంజీవికి వివరించనున్నారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి, కార్మికుల సంక్షేమానికి చిరంజీవి సహాయం కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వచ్చిన ఫలితాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చేరుకున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి అమిరాజ్తో పాటు పలువురు యూనియన్ నాయకులు చిరంజీవిని కలిశారు. సినీ కార్మికులు వారి సమస్యలపై చర్చించేందుకు చిరంజీవితో భేటీ అవుతున్నారు. కొన్ని రోజులుగా కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, భవిష్యత్తులో వారికి ఎదురయ్యే సవాళ్ల గురించి నాయకులు చిరంజీవికి వివరించనున్నారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి, కార్మికుల సంక్షేమానికి చిరంజీవి సహాయం కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వచ్చిన ఫలితాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం రిపోర్టర్ సంజయ్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. సంజయ్, మనం తెలుసు గత 2 వారాలుగా జరుగుతున్నటువంటి ఇండస్ట్రీలో ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ మొత్తం ఫెడరేషన్ కి సంబంధించిన సభ్యులందరూ కూడా మెగాస్టార్ ప్రముఖ మనకి తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి అయితే అందరూ చేరుకున్నారు. సో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజుతో పాటు పలువురు యూనియన్ నాయకులు కూడా చిరంజీవిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే సినీ కార్మికులు వారి సమస్యలపై చర్చించేందుకు చిరంజీవితో భేటీ అవుతున్నారు. కొన్ని రోజులుగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ భవిష్యత్తులో వారికి ఎదురయ్యే సవాళ్ళ గురించి నాయకులు చిరంజీవితో వివరించనున్నారు. సినీ పరిశ్రమలో సమస్యలు పరిష్కారానికి, కార్మికుల సంక్షేమానికి చిరంజీవి సాయం కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ భేటీలో వచ్చిన ఫలితాలపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది. ఇంకా మరి ఏది జరుగుతుంది ఏంటనే తెలియదు కానీ దాదాపు 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైటర్స్ యూనియన్ అవ్వచ్చు, డాన్స్ యూనియన్ అవ్వచ్చు, ఇటు మిగిలిన క్రాఫ్ట్ అందరూ కూడా యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటి, చిరంజీవి గారు ఏం చెప్తారు, అసలు ఏం జరగబోతుంది అనేది మనకి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే సంజయ్, ఇప్పటికే చూసుకుంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కావచ్చు, మిగతా నిర్మాతలు కూడా కార్మికుల సైడ్ మాట్లాడకుండానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి చిరంజీవి దగ్గరికి ఈ విషయం వెళ్ళింది కాబట్టి తను ఎలా స్పందిస్తారని అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు దీన్ని? రైట్, మనకి తెలుసు పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ వేతనాల పెంపు విషయంలో అయితే వాళ్ళు మొగ్గు చూపడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న సిచ్యువేషన్ కారణంగా జనాలు ఎవరు కూడా థియేటర్లకు రావట్లేదు. మేము సినిమాలు చేసి కూడా నష్టపోతున్నాం అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అలాగే చిన్న నిర్మాతలు కూడా మాకు 30% పెంచే అంత ఇది మాకు లేదు, అంత స్తోమత లేదు. మేము చేసేదే చిన్న చిన్న సినిమాలు. ఒక సంవత్సరంలో మీరు దాదాపు చాలా సినిమాలు వస్తుండే చిన్న సినిమాలు. సో మేము ఇప్పుడు కనుక బడ్జెట్ పెంచితే మాకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, నిర్మాతలు చాలా నష్టపోతారని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి ఇవాళ చిరంజీవి గారిని కలిసే ప్రయత్నం అయితే ఏదైతే జరుగుతుందో దీని తర్వాత చిరంజీవి గారు ఏం చెప్తారు అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మొన్న కలిశారు చిన్న నిర్మాతలందరూ కూడా వెళ్లి చిరంజీవి గారిని కలవడం జరిగింది. మరి చిరంజీవి గారు ఏం చెప్పారు అంటే కార్మికులతో కూడా మాట్లాడి ఆ తర్వాత ఒక డెసిషన్ కొద్దాం, అందరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే, అందరం కూడా ఒక మాట మీద ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.